హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మానసా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. అది ఎప్పుడు చెప్పేదే, నిజంగా హార్ట్ఫుల్గా అడుగుతున్నానండి అందరినీ మనస్ఫూర్తిగా. మీ సపోర్ట్ ఉంటే నేను చాలా బాగుంటాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం కూడాను. నేను వీడియోస్ పెడితే ఎప్పుడు నాన్ వెజ్ వీడియోస్ అయినాక వెజ్ వీడియోస్ ఉండవా, మేము వెజ్ తినేవాళ్ళు కూడా ఉంటాం కదా అంటారండి. రోజు చేసుకునే పప్పు, ఇంట్లో చేసుకునేవన్నీ ఇంకేం స్పెషల్ కాదు అని అయితే నేను పెట్టట్లేదు తప్పిస్తే, రోజు నాన్ వెజ్ అయితే తిన్నాం. మేము పండుగ వచ్చింది కాబట్టి ఈ మధ్య కొన్ని ఎక్కువ నాన్ వెజ్ వీడియోస్ వచ్చాయి అన్నమాట. ఈరోజైతే నా వెజ్ ఫాలోవర్స్కి, నా వెజ్ ఫ్యామిలీ కోసం చేస్తున్నానండి. మెంతాకు పప్పు, మెంతాకు ప్లస్ సిరుకూరాకు అన్నమాట. ఈరోజు శాంతిపురంలో 2 కట్టలు తీసుకొచ్చాను. ఇదొక కట్ట, ఇదొక కట్ట. 20 రూపాయలు అన్నమాట. హాఫ్ అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంత అయితే వచ్చిందండి. అంటే 10 రూపాయల కూరాకు అన్నమాట. ఇది 10 రూపాయలు, ఇది 10 రూపాయలు. కొత్తిమీర కూడా తీసుకున్నాను అనుకోండి. పెసరపప్పు వేసి మంచిగా మెంతాకు సిరుకూరాకు పప్పు అయితే చేయబోతున్నానండి. ఇంకా పప్పు అన్నం కంటే అద్భుతమైన వంట ఇంకోటి ఉంటుందా చెప్పండి? అది వెజ్ వాళ్ళైనా నాన్ వెజ్ వాళ్ళైనా ఎవరైనా కావచ్చు. పప్పు అన్నం, వేడివేడి అన్నం, ఆవకాయ ఉంటే ఇంకా అది అద్భుతం. అది దానికి మించిన వంట అయితే ఏమీ ఉండదు. పెసరపప్పు అన్నమాట. ఇంకా కరెంట్ స్టవ్ మీద చేయబోతున్నాను. కరెంట్ స్టవ్ మీద ఏ కుక్కర్ అన్నీ పెట్టుకోవచ్చండి. ఏ కుక్కర్, ఏ పాత్ర అయినా పెట్టుకోవచ్చు. నేను ముందు తీసుకున్నది స్టీల్దే పెట్టుకోవాలి. ఇప్పుడు అలాగేం కాదు, మొన్న తెచ్చాను శాంతిపురంలో నేను. నువ్వు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది రాగి పెట్టుకోవచ్చు, ఇత్తెలు పెట్టుకోవచ్చు, సిల్వర్ పెట్టుకోవచ్చు, అలాగన్నమాట. నాకు చాలా యూస్ఫుల్గా ఉంది. దాని మీద అయితే నేను ఇప్పుడు పప్పు చేయబోతున్నాను. పదండి నాతో పాటు, మీరు కూడా కమ్మని పప్పు తినేద్దాం. ఇప్పుడు పెసరపప్పునైతే శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టుకున్నానండి. అందులోకే మనం శుభ్రంగా కడుక్కున్న మెంతాకు అలాగే సిరికూరాకు కూడా పెట్టేసుకుందాం. ఇప్పుడు ఓ పెద్ద సైజు టమోటాలు కట్ చేసి అయితే వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు కూడానండి. ఓ 10-12 ఉంటాయి పచ్చిమిరపకాయలు, ఇంకా పైనే ఉంటాయి. కారం అయితే ఎక్కువ లేదు. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. పొట్టు పొలుసుకున్న తెల్లగడ్డపాయలు ఒక 7-8, అలాగే కొత్తిమీర, శుభ్రంగా కడుక్కున్న కొత్తిమీర, ఇప్పుడైతే సరిపడా ఉప్పు అయితే వేసుకుందాం. అలాగే కట్ చేసుకున్న ఒక ఎర్రగడ్డ అయితే వేసుకుందాం. పసుపు చిటికెడు వేసుకుందాం. ధనియాల పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసుకుందామండి. ఇప్పుడు నీళ్ళు అయితే పోసుకుందాం. సరిపోతాయి. ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేస్తామండి. చింతపండు కూడా వేసుకోవాలి. నేనైతే ఉడికిన తర్వాత వేసుకుంటాను. ఇప్పుడు కరెంట్ స్టవ్ మీద చేస్తున్నానండి. కరెంట్ స్టవ్ మీద కాబట్టి మీకు చూపించాలి కాబట్టి ఇలా. ముందైతే నేను ఓన్లీ స్టీల్ పాత్రలు మాత్రం వాడేదాన్ని, నా దగ్గర ఉన్నింది అదే. ఇప్పుడు అలా కాదు. ఇదిగోండి, ఆన్ చేసామా. ఇక్కడైతే డీప్ ఫ్రై, ప్రెషర్ కుక్కరు, స్టవ్, గ్రిల్లు అనేసి ఆప్షన్ అయితే ఉంటుంది మనకి. నేనైతే స్టవ్ మీద నొక్కుతున్నాను. స్టవ్ మీద 1200 వచ్చింది కదండి. మనకెంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఎంత 2200 వరకు పెట్టుకోవచ్చు. నేను మీడియంలోనే పెడుతున్నాను అన్నమాట. 1200లో 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకొని, ప్రెషర్ పోయిన తర్వాత అయితే మూత తీస్తాము. నాకు ఈ కరెంట్ స్టవ్ అయితే చాలా ఉపయోగపడుతుందండి. నిజంగానే చాలా అంటే నాకు చాలా ఉపయోగపడింది, నచ్చింది కూడా. ఒక గ్యాస్ కొనాలంటే 1000 రూపీస్, అబ్బా 3.5 పడింది అనుకుంటాను నాకు ఇది. ఇక్కడంతా కూడా మనం బట్టతో తుడుచుకోవచ్చు. అసలు కరెంట్ షాక్ కొట్టడం అట్లా ఏమి ఉండదు. మనం ఏ పాత్ర అయినా పెట్టుకోవచ్చు. సిల్వరు, ఇత్తిలి 2 ఒకటే కదా, నేను పిచ్చిదాన్ని. రాగి అన్నీ పెట్టుకోవచ్చు అన్నమాట. 3 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూపిస్తాను.
3 విజిల్స్ అయితే వచ్చేసాయండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే నేను పూర్తి ప్రెజర్ పోయే వరకు ఆగానన్నమాట. ఇప్పుడు చూడండి, పప్పు అయితే బ్రహ్మాండంగా ఉడికింది. ఇప్పుడు పప్పు గుత్తి కానివ్వండి లేదా ఇలా స్మాషర్ కానీ తీసుకొని అయితే మెదుపుకోవాలండి. ఎక్స్ట్రా వాటర్ అయితే వంపేస్తున్నాను. వంపేసుకొని అయితే మెదిపేసుకుందాము. పప్పు అయితే అద్భుతమైన స్మెల్ వస్తుంది అబ్బా, నిజంగా చాలా అంటే చాలా బాగా మంచి స్మెల్ వస్తుంది. నున్నగా అయితే మెదిపేసుకుందాం. ఇప్పుడైతే మెదిపేసుకున్నానండి. తిరగబాతుకి అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు తిరగబాతు అయితే పెట్టేశానండి. తిరగబాతు కోసం స్టవ్ ఆన్ చేశాను అన్నమాట. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం. అలాగే పోపు దినుసులు కూడా వేసుకుందామండోయ్. పోపు దినుసులు అనేదానికంటే జీలకర్ర, ఇంకేమండి సాసులు, అది మా భాష, జీలకర్ర సాసులు వేసుకొని అవి కాస్త చిట్లిన తర్వాత, చిట్లినాక ఎర్రగడ్డ వేసుకోవాలా అంటాము. మీ అందరికీ అర్థం కావడం కోసం చిటపటలాడిన తర్వాత ఆనియన్ వేసుకుందాం. వేడి వేడి అన్నంలో ఈ మెంతాకు చిరుకూరాకు కలిపిన పప్పు వేసుకొని తింటా అంటే అబ్బో నిజంగా అద్భుతం అండి. నిజంగానే ఎవరికైనా నచ్చుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు సాసులు అయితే చిటపట్లాడిపోయాయండి. సన్నగా కట్ చేసుకున్న ఒక ఎర్రగడ్డ అయితే వేసుకుందాం. ఎర్రగా వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకుందామండి. తిరగబాత ఎంత చక్కగా వేగి, దేనికైనా సరే అండి, తిరగబాత ఎంతవరకు మనకి బ్రౌన్ కలర్గా వచ్చి వేగితే అంత టేస్టీగా ఉంటుంది పప్పు అయితే మాత్రం. ఇప్పుడు తిరగబాత అయితే చక్కగా వేగిపోయిందన్నమాట. మనమైతే పప్పు పోసేసుకున్నానండి. ఇప్పుడైతే ముందుగా ఒక చిటికెడంత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఆ గుజ్జు తీసి పెట్టుకున్నానండి. అదైతే ఇందులోకి పోసేసుకుందాం. మొత్తం ఇలా ఒక్కసారి కలుపుకుంటే పప్పు అయితే రెడీ అండి. ఎక్కువ టైం ఉడకాల్సిన అవసరం కూడా లేదు. ఊరిక వేడెక్కితే చాలు. ఇంకా వేడి వేడి అన్నంలో కావచ్చు, రైస్లో నేనేందండి ఇట్లా చెప్పేస్తాను, సంగట్లోకి కానివ్వండి, రోటీలోకి కానివ్వండి, చపాతీలోకి కానివ్వండి, అద్భుతమైన పప్పు అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఇంక స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ అయిపోయింది. ఒక అద్భుతమైన పప్పు అయితే రెడీ చేసేసానండి. ఇంకా అన్నం తిన్నప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. మీరైతే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను, బాయ్.